హాయ్ గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో వాటి గురించి మనం ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఎక్స్ట్రా కాన్సెప్ట్ కాల్ ఇండెక్సింగ్. వాటి గురించి మనం తెలుసుకుంటాం ఈరోజు. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో వాటి బేస్ మీద క్వశ్చన్స్ అనమాట ప్రాక్టీసింగ్ చేస్తాం. స్ట్రింగ్ కాన్కాటినేషన్, రిపిటేషన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్ లెన్ ఆఫ్ ఉంది కదా, అది రీడింగ్ ఇన్పుట్స్, ఇన్పుట్ ఆఫ్ అండ్ ఇండెక్సింగ్ గురించి చూస్తాం అనమాట. మనం ఏదైనా సరే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు ఒక 3 క్వెషన్స్ వస్తాయి. కోడ్ ఎలా రాయాలి? అంటే బేసికల్‌గా మనం ఇప్పటివరకు చేసిందేంటంటే, ఒక నంబర్‌ని ఎలా ప్రింట్ చేయాలి? మన ఇన్‌పుట్‌ని ఎలా రీడ్ చేసుకోవాలి? ఇన్ కేస్ ఇన్‌పుట్ రీడ్ చేసుకున్న తర్వాత ఆ స్ట్రింగ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి? ఇలా చిన్న చిన్నవి చూసాం. ఇప్పుడేంటంటే క్వెషన్స్ చూస్తున్నాం అనమాట. క్వెషన్స్ ఏంటంటే మాక్సిమం లాజిక్ ఫార్మేషన్ ద్వారే మనం చేస్తాం అనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది? అందులో ఏముంది? దాంట్లో మనం యూజ్ చేస్తే మనకు అవుట్‌పుట్ వస్తుంది? ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. అందులో మనకొచ్చే ఫస్ట్ క్వెషన్ హౌ టు రైట్ ఏ కోడ్. ఎటువంటి సింటాక్స్ ఎర్రర్స్ లేకుండా మనం నీట్‌గా కోడ్ ఎలా రాయగలాలి. ఓకే. 2 హౌ టు నో వాట్ టు యూజ్ వేర్. అంటే మనం ఏది ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకు తెలియాలనమాట. ఇప్పుడు లెన్ ఆఫ్ అని ఉంది. ఇప్పుడు మనకు ఒక క్వెషన్ అడిగారు. ఆ క్వెషన్‌లో మనకు ఆ లెన్ ఆఫ్ అనేది యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి మనకు తెలియకుండా దాన్ని యూజ్ చేసామంటే అదేంటంటే అది కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది తప్ప మనకు దానివల్ల యూజ్ ఉండదు. సో, ఎక్కడ ఏది యూజ్ చేస్తే మనకు అవుట్‌పుట్ వస్తుంది అనేది మనం క్వెషన్ నుండి జాగ్రత్తగా తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ హౌ టు రైట్ లాజిక్. ఇది మనం స్టెప్ బై స్టెప్ చేయాలన్నమాట. క్వెషన్ చదువుతూ ఫస్ట్ ఏమడిగాడు? ఓకే. నెక్స్ట్ ఏంటి? తర్వాత ఓకే. స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే మనకు లాజిక్ ఫార్మేషన్ అనేది జరుగుతదన్నమాట. మనం ఎలాగో ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం గదా! అక్కడ చూద్దాం. ఓకే. యాహ్! స్ట్రింగ్‌లో ఇంకో మెథడ్ ఏంటంటే, లాస్ట్ మనం 2 మెథడ్స్ చూసాం కదా! ఒకటొచ్చేసి స్ట్రింగ్ కాన్కాటినేషన్, నెక్స్ట్ స్ట్రింగ్ రిపిటేషన్. అవంటే ఏంటంటే, ముందు సెషన్‌లో నేర్చుకున్నాం. ఈ సెషన్ ఇంకోసారి చెప్తాను. యాహ్! కాన్కాటినేషన్ అనేది 2 ఆర్ మోర్ స్ట్రింగ్స్ కలిపి సింగిల్ స్ట్రింగ్ కింద రాయడం అన్నమాట. ఓకే. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ S1లో హెలో ఉంది. S2లో రవి అని ఉంది. ఈ 2 స్ట్రింగ్స్‌ని కలిపి నాకు హెలో రవి కావాలన్నమాట. ఓకే. నేను ఇంకో కొత్త వేరియబుల్ తీసుకొని అందులో ఈ బోత్ స్ట్రింగ్స్‌ని నేను యాడ్ చేస్తానన్నమాట. అంటే కాన్కాట్ చేస్తున్నాను. కాన్కాట్ ఎలా చేస్తాం మనం? ప్లస్ ఆపరేటర్‌తో చేస్తామన్నమాట. సో, మనకు రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటంటే హలో రవి. నాకు ప్లేస్ సరిపోక రాశాను ఇక్కడ నేను. అదంతా సింగిల్ లైన్‌లో వస్తదన్నమాట. ఓకే. ఇది స్ట్రింగ్ కాన్కాటినేషన్. స్ట్రింగ్ రిపిటేషన్. స్ట్రింగ్ రిపిటేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్ అనేది మల్టిపుల్ టైమ్స్ మనకు కావాలన్నప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఒక వేరియబుల్‌లో కాల్ అనేది ఒక స్ట్రింగ్ 10 టైమ్స్ రావాలనుకుంటున్నాను అనమాట. ఇక్కడ రిపిటేషన్ మల్టిప్లికేషన్ సింబల్‌తో యూజ్ చేస్తా. ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ స్టార్ అనమాట. ఇప్పుడు ఈ కాల్ అన్న స్ట్రింగ్ అనేది నాకు 10 టైమ్స్ రావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను? కాల్ అనే ఒక స్ట్రింగ్‌ని ఇంటూ ఎన్ని టైమ్స్ రావాలో అది నేను తర్వాత ఇస్తాననమాట. ప్రింట్ ఏ. ఇప్పుడు ఏలో ఏ స్టోర్ ఉంది? ఈ కాల్ అనేది 10 టైమ్స్ అనేది స్టోర్ అయిందనమాట. అంటే మనకి నెక్స్ట్ కాల్, కాల్, కాల్ అని ఇలా మనకి 10 టైమ్స్ వస్తదనమాట. ఓకే. ఇది స్ట్రింగ్ రిపిటేషన్, అది స్ట్రింగ్ కాన్కాటినేషన్. ఇప్పటివరకు నేర్చుకున్నాం మనం ఈ 2 మెథడ్స్. ఇంకా ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ చూసాం. ఏంటది? లెన్ ఆఫ్. లెన్ ఆఫ్ అనే ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వల్ల ఏం జరుగుతదంటే ఒక స్ట్రింగ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు చెప్తదనమాట. 1, 2, 3, 4, 5 మనకు మొత్తం ఒక స్ట్రింగ్‌లో 5 లెటర్స్ ఉన్నాయి. అంటే 5 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 క్యారెక్టర్స్ అనేది మనకు అవుట్‌పుట్ కింద ఇస్తుంది. ఓకే. ఇలా కోడింగ్ రకంగా చెప్పాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు హీనా బి ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్
ఏ. ఏలో ఏముంది? ఈ స్ట్రింగ్ ఉందన్నమాట. ఈ స్ట్రింగ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని నేను చూడాలనుకుంటున్నాను. దాన్ని మనకి ఎందులో స్టోర్ చేసాం మనం? బి అనే వేరియబుల్‌లో స్టోర్ చేసాం. దాన్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసి ప్రింట్ చేస్తాం. దీని యొక్క అవుట్‌పుట్ ఏంటి మనకి? 1, 2, 3, 4, 5. దీని అవుట్‌పుట్ 5 అన్నమాట ఆన్సర్. ఓకే. అలా నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ ఆఫ్. ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇదొక బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఇదొక బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇన్పుట్ ఆఫ్ ఇదేంటంటే బేసికల్‌గా యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలి అన్నప్పుడు యూజ్ చేస్తాం అనమాట ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది. ఓకే. ఎలా రీడ్ చేసుకుంటాం మనం? ఒక వేరియబుల్ ఇన్పుట్ ఆఫ్ ఇది బేసికల్‌గా స్ట్రింగ్‌ని రీడ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఇంటీజర్‌ని రీడ్ చేసుకోవాలంటే ఎలా అని చెప్పాను నేను? ఇంట్ ఇన్పుట్ ఆఫ్. ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఓకే. ఇలా రీడ్ చేసుకుంటామంట. బి ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఏ. దీని ద్వారా ఏం చేస్తుంది? మనకి ఏలో ఉన్న స్ట్రింగ్ యొక్క లెంత్ తెలుస్తుంది. ప్రింట్ ఏ కామా బి అంటే ఫస్ట్ మన ఈ స్ట్రింగ్ ఏంటో ప్రింట్ చేస్తుంది, దాని యొక్క లెంత్ ప్రింట్ చేస్తుంది. ఇన్పుట్ బార్ ఉంది కదా మనకి స్టాండర్డ్ ఇన్పుట్ అని, అందులో నేను సంథింగ్ ఇస్తాను. నేను ఎలాగా రవిని ఇచ్చాను అనుకోండి. ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుంది? రవి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి ప్రింట్ అవుతుంది అనమాట. సారీ 4. ఇది అవుట్పుట్. ఒకసారి మనం చేస్తే తెలుస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఇన్పుట్ నుంచి వద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ స్ట్రింగ్ రీడ్ చేసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఏ. ప్రింట్ మనం 2 ఇన్పుట్స్ తీసుకుందాం. స్ట్రింగ్ కాన్కాటినేషన్ కూడా చేద్దాం. ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. మనం ఎన్ని ఇన్పుట్స్ ఇక్కడ ఇస్తున్నామో అన్ని ఇన్పుట్స్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే. ఇక్కడ ఇవ్వాలి. ప్రింట్ ఫస్ట్ మనం దేని ప్రింట్ చేద్దామంటే నేను ఇక్కడ ఒకటి రాస్తున్నాను. అది స్ట్రింగ్. అది స్ట్రింగ్ కాన్కాటినేషన్ జరుగుతుంది. ఓకే. ఫస్ట్ స్ట్రింగ్ కాన్కాటినేషన్ కామా ఏ ప్లస్ బి. రిపిటేషన్ ఇంటూ 5 టైమ్స్. సారీ ఇక్కడ సేమ్ వేరియబుల్ ఇచ్చాను. సేమ్ వేరియబుల్ ఇవ్వకూడదు. ఓకే. డిఫరెంట్. నెక్స్ట్ స్ట్రింగ్ లెంత్. ఓకే. ఇప్పుడు అవుట్పుట్స్ ఏం రావాలంటే ఫస్ట్ మనం స్ట్రింగ్ని రీడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ స్ట్రింగ్ని తీసుకుంటున్నాం. థర్డ్ ఫస్ట్ స్ట్రింగ్ యొక్క లెంత్ తెలుసుకుంటున్నాం. ఓకే. స్ట్రింగ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1 లెంత్. ఓకే. స్ట్రింగ్ 1 యొక్క లెంత్ని తెలుసుకుంటాం అనమాట సిలో. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ప్రింట్ చేస్తున్నాం కాన్కాటినేషన్. ఏలో ఉన్న స్ట్రింగ్ బిలో ఉన్న స్ట్రింగ్ని కాన్కాట్ చేస్తున్నాం. సెకండ్ ఏంటంటే ఫస్ట్ స్ట్రింగ్ని 5 టైమ్స్ని ప్రింట్ చేయమంటున్నాం. ఇంకా ఫైనల్గా ఏలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి ప్రింట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇవ్వాలి. ఎలాగా? ఆరెంజ్, బనానా. ఓకే. మనకి ఫస్ట్ అవుట్పుట్ ఏం రావాలి? ఏ ప్లస్ బి. ఆరెంజ్, బనానా రావాలి. నెక్స్ట్ ఏ ఇంటూ 5. ఏలో ఏముంది మనకి? ఏలో ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ అనేది మనం 5 టైమ్స్ రాస్తుంది అనమాట. ఆరెంజ్ అని 5 టైమ్స్ రాస్తుంది. 6. లాస్ట్ ఇది సి. ఈ సిలో ఏముంది? లెంత్ కనుక్కుంటున్నాం. దేని యొక్క లెంత్? ఫస్ట్ స్ట్రింగ్ యొక్క లెంత్. ఫస్ట్ స్ట్రింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆరెంజ్ బనానా, ఆరెంజ్ అని 5 టైమ్స్ అండ్ దాని యొక్క లెంత్ 6. ఇది మన అవుట్పుట్ రావాలి. రన్ చేద్దాం. ఓకే. స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఆరెంజ్ బనానా.
ఇక్కడ స్ట్రింగ్ ఎందుకు మెన్షన్ చేశానంటే, మనం ఏ మెథడ్ రాస్తున్నాం అనేది నేను రాయడానికి ఇక్కడ యూజ్ చేశాను. ఇక్కడ స్ట్రింగ్ కాన్కాటినేషన్ చేయలే కదా! మళ్ళీ 2 స్ట్రింగ్స్ ఎలా కలిసాయంటే, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే స్ట్రింగ్ కాన్కాటినేషన్. మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది. డిఫరెంట్ డేటా టైప్స్ నేర్చుకున్నాం. ఇంట్ అంటే ఏంటి? ఫ్లోట్ అంటే ఏంటి? బూలియన్ అంటే ఏంటి? అండ్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఓకే. డేటా టైప్స్ ఏమున్నాయి? ఫస్ట్ స్ట్రింగ్. ఏదైనా ఎనీ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కొటేషన్ మార్క్స్ లోపల పెడితే దాన్ని స్ట్రింగ్ అని అంటారు. ఇంటీజర్ దేనంటాం? వితౌట్ డెసిమల్ ఎనీ నంబర్ అంటే హోల్ నంబర్స్ అన్నమాట. ఏదైనా సరే ఇంటీజర్స్ అంటారు. నెక్స్ట్ ఫ్లోట్స్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్స్ ఉంటాయన్నమాట. 1.2, 5.6, 2.0 ఇలా మనకి డెసిమల్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ బూలియన్. ఇవేంటంటే స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. ఇవి మనకు బేసికల్గా ఉండే 4 డేటా టైప్స్. ఇంకా ఫైనల్గా ఇంకో మెథడ్ ఏంటంటే ఇండెక్సింగ్ అనమాట. ఇదొక స్ట్రింగ్ మెథడ్. ఇందులో ఏం జరుగుతుందంటే డెఫినేషన్ చూద్దాం. ఇండెక్సింగ్ ఈజ్ ఎ మెథడ్ దట్ అలౌస్ యూ టు యాక్సెస్ ఇండివిజువల్ క్యారెక్టర్ విత్ ఇన్ ఏ స్ట్రింగ్ యూజింగ్ స్పెసిఫిక్ పొజిషన్ నంబర్స్. దిస్ ఫంక్షనాలిటీ ఈజ్ క్రూషియల్ ఫర్ మ్యానిపులేటింగ్ అండ్ అనలైజింగ్ టెక్స్ట్ ఇన్ ప్రోగ్రామింగ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు లావణ్య అనుకుందాం. ఓకే. మనం ఒక డిఫరెన్స్ తెలుసుకోండి. లెన్ ఆఫ్ అనేది ఒక స్ట్రింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తుంది. ఓకే. దానికి ఎలా స్టార్ట్ చేసుకోవాలి మనం? 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే. మనం ఎప్పుడైతే ఇండెక్సింగ్ చేస్తున్నామో ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవునండి, ఏదైనా సరే ఇండెక్సింగ్ చేస్తున్నప్పుడు మాత్రం క్యారెక్టర్స్ అనేవి 0 నుండి కౌంట్ చేసుకుంటే 0, 1, 2, 3, 4, 5, 6. దీని లెంత్ 7ఏ. ఈ స్ట్రింగ్ లెంత్ 7ఏ. బట్ ఇండెక్సింగ్ అంటే ఇండివిజువల్ క్యారెక్టర్కి మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్కి కింద ఒక నంబర్ ఉంటుంది. అంటే మనం ఫస్ట్ క్యారెక్టర్ని 0 అని, ఓకే, 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ని 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే ఇంకా అన్ని నెంబర్స్ దానికి అసైన్ అవుతాయి అనమాట. ఓకే. ఇండెక్సింగ్ ఎలా చేస్తామంటే ఇండెక్సింగ్కి ఒక సింటాక్స్ ఉంది. ఏ వేరియబుల్ అంటే మన ఏ వేరియబుల్లో స్ట్రింగ్ ఉంది, ఓకే, ఆ స్ట్రింగ్ ఇస్తాం. ఇంకోటి స్క్వేర్ బ్రేసెస్. ఓకే. ఈ స్క్వేర్ బ్రేసెస్లో పొజిషన్, ఇవి పొజిషన్స్ అనమాట. పొజిషన్ ఇస్తాం అనమాట. నాకు ఒక పర్టికులర్ క్యారెక్టర్ కావాలి ఒక స్ట్రింగ్లో అంటే ఆ స్ట్రింగ్ వేరియబుల్లో ఒక స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చేసి ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఏ క్యారెక్టర్ని నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎన్ కావాలి. ఎన్ని ఎన్నో ఇండెక్సింగ్లో ఉంది? అది ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఏ పొజిషన్లో ఉంది? అది ఫోర్త్ పొజిషన్లో. ఏ ఆఫ్ 4 అంటే అప్పుడు మనకి ప్రింట్ బి. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఎన్ వస్తుంది అనమాట. ఓకే. ఇక్కడ స్ట్రింగ్ లెంత్ వేరు, స్ట్రింగ్ ఇండెక్సింగ్ వేరు. ఓకే. ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు రవి అని ఉంది. దీని యొక్క లెంత్ ఎంత? దీని యొక్క లెంత్ 4. ఇండెక్సింగ్ ద్వారా చూస్తే 3. ఓకే. ఇండెక్సింగ్ ఎలా చూస్తే 0, 1, 2, 3. ఇన్ కేస్ లెంత్ ద్వారా చూస్తే 1, 2, 3, 4. రెండు డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ అవుతాయి. ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్లో మనకు సర్టెన్ క్యారెక్టర్ కావాలన్నప్పుడు ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలన్నప్పుడు అప్పుడు లెన్ ఆఫ్ యూజ్ చేస్తాం. ఓకే. క్లియరా? డిఫరెన్స్ తెలుసుకోండి. ఎప్పుడైనా సరే ఒక స్ట్రింగ్లో ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ కావాలన్నప్పుడు ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. ఇండెక్సింగ్ ఎలా చేస్తాం? వేరియబుల్ నేమ్, అది వేరియబుల్ నేమ్ ఏమిస్తే అది అంటే ఒక స్ట్రింగ్ యొక్క వేరియబుల్ నేమ్ అని అసైన్ చేస్తాం, ఒక వేరియబుల్ని అసైన్ చేస్తాం కదా, ఆ వేరియబుల్ నేమ్, స్క్వేర్ బ్రేసెస్, ఇంకా పొజిషన్. మనకి 0 నుండి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో ఒక ఫైనట్ ఉంటాయి. ఫైనటే కదా, ఇన్ఫైనట్ ఉండవు. ఒక ఫైనట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వరకు ఉంటాయి అనమాట. లేదు, ఎప్పుడైనా సరే మనకి ఒక స్ట్రింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కావాలి నాకు, అలాంటప్పుడు లెన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం.
ఎప్పుడైతే ఒక స్ట్రింగ్‌లో ఒక క్యారెక్టరే కావాలన్నప్పుడు ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. ఓకే. ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకే. ఇంకోటేంటంటే ఒక స్ట్రింగ్ చూసుకున్నామనుకోండి. హలో. మనకి పాజిటివ్ ఇండెక్సింగ్ ఎలా ఉందో నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటదనమాట. ఓకే. మనం నేర్చుకున్నప్పుడు 2 ఒకేసారి నేర్చుకుందాం. పాజిటివ్, నెగెటివ్. ఓకే. ఫస్ట్ మనం దీని కింద ఇండెక్సింగ్ పొజిషన్స్ రాసుకుందాం. 0, 1, 2 కొంచెం ప్రాపర్‌గా రాద్దాం. హలో. 0, 1, 2, 3, 4 ఇది ఇండెక్సింగ్ పొజిషన్స్ ఇవి. ఓకే. పాజిటివ్, నెగెటివ్ ఇండెక్సింగ్ ఉంటది. పాజిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటది. పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే ఇప్పుడు ఇది ఏ అనే వేరియబుల్‌లో ఉందనుకుందాం. ఏ ఆఫ్ 0 అంటే మనకేమొస్తది? 0 అంటే 0థ్ పొజిషన్. అంటే 0థ్ పొజిషన్‌లో ఏముంది మనకి? హెచ్ ఉందనమాట. నెక్స్ట్ ఏ ఆఫ్ 1 అంటే ఏమొస్తది మనకి? ఈ వస్తది. ఏ ఆఫ్ 2 అంటే ఎల్ వస్తది. ఏ ఆఫ్ 3 అంటే ఇంకో ఎల్ వస్తది. ఏ ఆఫ్ 4 అంటే ఓ వస్తది. మనకు 4 వరకే కదా! ఇన్ కేస్ మనం ఏ ఆఫ్ 5 అని రాసామనుకోండి, ఇండెక్స్ ఔట్ ఆఫ్ రేంజ్ అని మనకొక ఎర్రర్ వస్తదనమాట. అంటే మీరు ఉన్న ఇండెక్సింగ్ కన్నా ఎక్కువ అడుగుతున్నారు అని. ఇప్పుడు నార్మల్‌గా మనకి ఇండెక్సింగ్ 4 వరకే. మనం 5 అడిగితే అది ఇవ్వదు. ఓకే. నెగెటివ్ ఇండెక్సింగ్. నెగెటివ్ ఇండెక్సింగ్ ఎలా అంటే ఇది రివర్స్ నుండి అడుగుతది. రివర్స్ నుండి తీసుకుంటదనమాట. అంటే ఇప్పుడు ఏ ఆఫ్ -1 అనుకోండి. నెగెటివ్ ఇండెక్సింగ్ ఎలా వర్క్ అవుతదంటే -1, -2, -3, -4, -5 ఓకే. ఇది నెగెటివ్ ఇండెక్సింగ్ అంటారనమాట. ఏంటంటే మన రివర్స్ నుండి తీసుకుంటదిది. మనకెప్పుడైనా లాస్ట్ క్యారెక్టర్ ఇది ఫైనైట్. మనకు తెలుసు ఈ క్యారెక్టర్ ఏంటో. హెలో అని ఒక స్ట్రింగ్ ఉంది. ఈ స్ట్రింగ్‌లో మనకు లాస్ట్ లెటర్ తెలుసు. కావాలంటే మనకి ఇది ఫైనైట్. ఒక 5 నంబర్స్ ఇది. మనకు ముందే ఆ ఇన్‌పుట్ తెలుసు కాబట్టి రాసేస్తాం. ఇన్ కేస్ ఒక పెద్ద సెంటెన్స్ ఉందనుకోండి. ఆ సెంటెన్స్‌లో నాకు లాస్ట్ వర్డ్‌లో లాస్ట్ లెటర్ కావాలంటే ఏం చేస్తాం? కష్టం గదా! అప్పుడు ఈ నెగెటివ్ ఇండెక్సింగ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఏ ఆఫ్ -1 అంటే ఏం తీసుకుంటుంది మనకి? ఓ. -1లో మనకేముంది? ఓనే కదా! నెక్స్ట్ ఏ ఆఫ్ -2 అంటే ఎల్ వస్తుంది. ఏ ఆఫ్ -3 అంటే ఇంకో ఎల్ వస్తది. ఏ ఆఫ్ -4 అంటే ఈ వస్తుంది. ఏ ఆఫ్ -5 అంటే హెచ్ వస్తుంది. ఓకే. నెగెటివ్ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే పాజిటివ్ ఇండెక్సింగ్ 0 నుండి స్టార్ట్ అవుతది. నెగెటివ్ ఇండెక్సింగ్ -1తో స్టార్ట్ అవుతది. ఓకే. ఇది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. అది రైట్ టు లెఫ్ట్ వెళ్తుందనమాట నెగెటివ్ ఇండెక్సింగ్. నెగెటివ్ ఇండెక్సింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా సరే మనకి పర్టిక్యులర్‌గా లాస్ట్ లెటర్ కావాలి. లాస్ట్ నుండి కావాలన్నప్పుడు అప్పుడు నెగెటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. లేదు మనం ప్రాపర్‌గా ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లెంత్ తెలుసు. ఆ స్ట్రింగ్ లెంత్ ఒక ఫైనైట్ ఎలిమెంట్‌గా ఉంది. మనకు లాస్ట్ లెటర్ కావాలంటే నెగెటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. లేదు మనం నార్మల్ మధ్యలో ఎక్కడైనా క్యారెక్టర్స్ కావాలంటే మనం అప్పుడు పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఇండెక్సింగ్‌లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. పాజిటివ్ అండ్ నెగెటివ్. పాజిటివ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుండి స్టార్ట్ అవుతాయి. నెగెటివ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? -1 నుండి స్టార్ట్ అవుతాయి. ఇది పాజిటివ్ లెఫ్ట్ టు రైట్ నుండి వెళ్తది. నెగెటివ్ రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది. ఓకే. ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. మనం ఇక్కడ 2 డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. ఒకటి లెన్ ఆఫ్‌కి అండ్ ఇండెక్సింగ్‌కి మధ్యన డిఫరెన్స్. లెన్ ఆఫ్ అనేది ఒక స్ట్రింగ్‌లో ఎన్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుస్తది. ఇండెక్సింగ్ ద్వారా ఏం తెలుస్తదంటే ఒక స్ట్రింగ్‌లో ఒక క్యారెక్టర్ అనేది కావాలన్నప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఇండెక్సింగ్‌లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్, నెగెటివ్. పాజిటివ్ ఎలా స్టార్ట్ అవుతాయి? 0 నుండి స్టార్ట్ అవుతాయి. నెగెటివ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? -1, -2 నుండి స్టార్ట్ అవుతాయి. ఇది లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ పొజిషన్స్ ఉంటాయి. దీన్ని పొజిషనింగ్ ఎలా చేస్తాం? రైట్ టు లెఫ్ట్ చేస్తాం పొజిషనింగ్. ఎప్పుడైనా సరే మనకు లాస్ట్ లెటర్స్ కావాలన్నప్పుడు అప్పుడు యూజ్ చేస్తాం నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది.
ఓకే. లేదా స్ట్రింగ్ రివర్షన్ చేయాలన్నప్పుడు యూజ్ చేస్తాం. అది నేను తర్వాత చెప్తాను. ఎప్పుడైనా సరే మనకి ఇన్ బిట్వీన్ ఒక ఫైనైట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఆ వర్డ్ తెలుసు అన్నప్పుడు మనం అప్పుడు పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇది ఇండెక్సింగ్. ఒక ఎగ్జాంపుల్ చూపించి అప్పుడు మనం కోడింగ్ క్వెషన్స్‌కి వెళ్దాం. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుందాం మనం. ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్‌లో ఏం పెడతానంటే నేను ఎక్కడో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ సేమ్ లెంగ్త్‌లో మనకి స్పేస్‌ని ఎలా కౌంట్ చేసుకుంటదో ఇండెక్సింగ్‌లో కూడా పొజిషన్‌లో స్పేస్‌ని కూడా తీసుకుంటదనమాట. ఓకే. కిల్లర్ అని రాశాను నేను. ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు నాకిప్పుడు సమ్ సెకండ్ పొజిషన్‌లో ఏముందో నాకు తెలియాలి. ఒక స్ట్రింగ్ ఉంది కదా! ఆ స్ట్రింగ్‌లో సెకండ్ సెకండ్ పొజిషన్‌లో ఏముంది నాకు తెలియాలి. ఓకే. అలాగే నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా చూద్దాం. ఏ అనే స్ట్రింగ్‌లో మైనస్ సెకండ్ పొజిషన్ అంటే లాస్ట్ నుండి సెకండ్ పొజిషన్‌లో ఏముందో అని నాకు కావాలనమాట ఒక స్ట్రింగ్‌లో. ఇప్పుడు కిల్లర్ అనే స్ట్రింగ్‌లో ఇండెక్సింగ్ ఇచ్చుకుందాం. పాజిటివ్ ఇండెక్సింగ్, నెగెటివ్ ఇండెక్సింగ్. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం అడిగాను ఇప్పుడు ఇది ఏ అనే వేరియబుల్‌లో కిల్లర్ అనే స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నాం. ఇన్పుట్ ద్వారా తీసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు నేనేం అడిగాను ఫస్ట్ దాంట్లో ఏ ఆఫ్ 2 అదేనా అడిగింది మనం? యాహ్! ఏ ఆఫ్ పాజిటివ్ 2. ఓకే. ఏ ఆఫ్ పాజిటివ్ 2లో ఏముందో తెలియాలి నాకు. అలాగే ఏ ఆఫ్ -2లో అంటే -2 అంటే ఇది రివర్స్ అండి. -2లో ఏముందో నాకు తెలియాలి. ఓకే. ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లమ్ అయినా సరే మనం చేస్తున్నప్పుడు పేపర్ నుండి రాసుకోండి. పేపర్ ఉంటే పేపర్‌లో రాసుకుంటే మనం ఏం చేయాలి? అక్కడ ఏముంది? అనేది మనకు తెలుస్తదనమాట. క్వెషన్ ఏంటి? మనకు ఏం కావాలి? మనం ఏం చేస్తే అవుట్‌పుట్ వస్తుంది? అనేది మనం రాయాలన్నమాట. ప్రతీదీ రాస్తే గాని మనకి ఏది సాల్వ్ అవ్వదు. ఫస్ట్ ఈ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ ఏ అనే స్ట్రింగ్‌లో సెకండ్ పొజిషన్‌లో ఏముంది? సెకండ్ పొజిషన్‌లో ఏముంది? ఎల్ అనే ఒక లెటర్ ఉంది. సో, దీని ఆన్సర్ ఏమొస్తది? ఎల్ వస్తుంది. ఏ ఆఫ్ -2 నెగెటివ్ ఇండెక్సింగ్ అంటే -2 ఈ పొజిషన్‌లో ఏముంది మనకి? ఈ అనే లెటర్ ఉంది. సో, దీని అవుట్‌పుట్ వచ్చేసి ఈ వస్తుంది. ప్రింట్ చేసి చూద్దాం. ఓకే. ప్రింట్ బి, ప్రింట్ సి. ఓకే. ఎల్ఈ. ఓకే. వచ్చిందా? మనం చెప్పినట్టే ఎల్ఈ. పాజిటివ్ ఇండెక్సింగ్ ద్వారా వెళ్తే సెకండ్ పొజిషన్‌లో ఏముంది? 0, 1, 2 ఎల్ ఉంది. నెగెటివ్ ఇండెక్సింగ్ ద్వారా వెళ్తే -1, -2, -2లో ఏముంది మనకి? ఈ ఉంది. ఆ రెండిటిని మనకి ఇచ్చిందనమాట. ఇన్ కేస్ ఇన్ కేస్ నేను ఇప్పుడు సెకండ్ నెగెటివ్ ఇండెక్సింగ్ తీసుకున్నాం కదా! ఇప్పుడు మనకి సెకండ్ పొజిషన్ కింద ఒక స్పేస్ తీసుకుంటాననమాట. ఓకే. స్పేస్ తీసుకుంటే స్పేస్‌ని కూడా ఒక ఇండెక్సింగ్ ఇచ్చి దాన్ని తీసుకుంటది. ఇందాక వరకు -2 అంటే ఈ. ఇప్పుడు ఏం చేశానంటే ఆ ఈ పక్కన ఒక స్పేస్ ఇచ్చాను. అప్పుడు ఏం జరుగుతుంది మనకి? ఆర్ -1 అవుతుంది. స్పేస్ -2 అవుతుంది. ఈ -3 అవుతుందనమాట. ఓకే. ఏం జరిగిందక్కడ? ఇక్కడ స్పేస్ ఇచ్చాననమాట నేను. ఇప్పుడు పాజిటివ్ ఇండెక్సింగ్ ఏమవుతది? 1, 0, 1, 2, 3, 4, 5, 6. నెగెటివ్ ఇండెక్సింగ్ -1, -2, -3, -4, -5, -6, -7 అనమాట. ఓకే. చూద్దాం. ఏంటంటే మనకి సెకండ్ అవుట్‌పుట్ ఏం రాదు. స్పేస్ వస్తుంది. ఓకే. రన్ చేసి చూద్దాం. ఓకే. మనకు రాలే. బట్ మనకు ప్రింట్ అయింది. అదెలా తెలుస్తుందంటారా? ఇలా సెలెక్ట్ చేసి చూడండి. మనకొక స్పేస్ వస్తుందక్కడ. ఓకే. కావాలంటే మీకు అప్పటికి తెలియట్లేదనుకోండి, మనకసలు స్ట్రింగ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో చూసుకుందాం. దాన్ని బట్టి తెలిసిపోతుంది గదా! బి ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఏ. ఒక స్ట్రింగ్‌లో అసలు ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో చూద్దాం. ఎక్స్ అని ఇద్దాం. ప్రింట్ ఎక్స్. ఓకే. నార్మల్‌గా అయితే ఎంత రావాలి మనకి? 6 రావాలి. ఓకే. 6 రావాలి మనకి. ఎందుకంటే
KILLER అవన్నీ క్యారెక్టర్స్ మనకి ప్రాపర్‌గా చూస్తే 6 క్యారెక్టర్స్. బట్ మనకి ఎన్ని క్యారెక్టర్స్ వచ్చాయి ఇక్కడ? 7 క్యారెక్టర్స్ వచ్చాయి. ఎందుకని? స్పేస్‌ని కూడా కౌంట్ చేసుకుంది. ఓకే. మనక్కడ ఇండెక్సింగ్ అయినా సరే, లెంత్ అయినా సరే ఇక్కడ స్పేస్ కూడా కౌంట్ అవుతుందనమాట. స్పేస్ గానీ, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమున్నా గానీ కాలిక్యులేట్ అవుతాయి. ఓకే. ఇది ఇండెక్సింగ్ అంటే. ఇండెక్సింగ్ అంటే ఏం జరుగుతది? ఒక స్ట్రింగ్‌లో ఒక స్పెసిఫిక్ పొజిషన్‌లో ఉన్న స్పెసిఫిక్ క్యారెక్టర్‌ని యాక్సెస్ చేయాలన్నప్పుడు మనం ఇండెక్సింగ్ యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం క్వెషన్స్ చూద్దాం. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామో ఇప్పుడు మనకు తెలుస్తదనమాట. నేర్చుకున్నామా? లేదా? ఇన్ కేస్ మనకు తెలియలేదనుకోండి, తెలీదని ఒప్పేసుకొని మళ్ళీ చూడండి వీడియో. తప్పేం లేదు. అర్థమవుతుందా? మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకి బెనిఫిషియల్‌గా ఉండాలే గానీ, నాకో, ఇంకెవరికో బెనిఫిషియరీ ఉండాల్సిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మీకు బెనిఫిషియరీగా ఉన్నట్టు చూసుకోండి. ఓకే. ఫస్ట్ క్వెషన్. కాలిక్యులేట్ ది లెంగ్త్ ఆఫ్ వర్డ్. అంటే ఒక వర్డ్ యొక్క లెంగ్త్ కనుక్కోవాలనమాట. డెవలప్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రాంప్ట్స్ ద యూజర్ టు ఎంటర్ ఏ వర్డ్. అంటే యూజర్ ఎంటర్ ఏ వర్డ్ అంటున్నాడు. అంటే ఏం జరగాలి? యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటున్నాం అనమాట. ఓకే. ఫస్ట్ క్వెషన్. ఫస్ట్ క్వెషన్‌లో ఫస్ట్ ఏంటి? ఇన్పుట్ ఆఫ్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయాలి అన్నది తెలుసుకున్నాం. ఓకే. సెకండ్, అండ్ దెన్ కాలిక్యులేట్ ది లెంగ్త్ ఆఫ్ వర్డ్. లెంగ్త్ ఆఫ్ వర్డ్ అన్నాడు. అంటే ఏం చేయాలి? ఒక వర్డ్‌లో దాని యొక్క లెంగ్త్ కనుక్కోమని, ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. అంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి? కరెక్టే. లెన్ ఆఫ్ అనే ఇన్‌బిల్ట్ ఫంక్షన్ కూడా యూజ్ చేయాలి. ఇంకా దిస్ ఎక్సర్సైజ్ హెల్ప్స్ ఇన్ అండర్‌స్టాండింగ్ స్ట్రింగ్ మానిప్యులేషన్ అండ్ బేసిక్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ ఇన్ ప్రోగ్రామింగ్. దీని ద్వారా మనకి బేసిక్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ అనేది ఎలా చేయాలని చెప్పేసి ఇస్తదనమాట. దీని ద్వారా మనకు తెలిసేది. ఓకే. లాజిక్ ప్రకారం ఫస్ట్ ఇన్పుట్ అనేది తీసుకుంటాం. ఆ ఇన్పుట్‌లో మనకు స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఓకే. సింపుల్. మనం ఆల్రెడీ అది చేసాం. బట్ ఇంకోసారి చేస్తే మనకు వచ్చేస్తుందన్నమాట. ఫస్ట్ రీడ్ చేసుకుంటున్నాం. ఎలాగా? ఇన్పుట్ ఆఫ్ ఒక స్ట్రింగ్‌ని రీడ్ చేసుకుంటున్నాం. నేను స్ట్రింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసుకుంటున్నాను. లియోపార్డ్. స్పెల్లింగ్ తప్పు ఉంటే ఏమనుకోకండి. ఓకే. నెక్స్ట్ లెంత్ ఎలా కనుక్కుంటాం మనం? లెన్ ఆఫ్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి దాని లోపల దేని యొక్క స్ట్రింగ్, అంటే దేని యొక్క వేరియబుల్‌లో ఈ స్ట్రింగ్ అనేది దాక్కొని ఉన్నదో, లేదా మనం అసైన్ చేసామో దాని యొక్క వేరియబుల్ నేమ్ ఈ లెన్ ఆఫ్ లోపు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి స్ట్రింగ్ అనేది ఏ వేరియబుల్‌లో స్టోర్ అయ్యి ఉంది? రీడింగ్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ అయ్యి ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? ఇప్పుడు ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు లెంత్ అనేది ఎందులో స్టోర్ అయ్యి ఉంది? ఇక్కడ ఇంటిజరు లెంత్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత రావాలి? 3, 6, 7 రావాలి ఆన్సర్. ఓకే. ఇది మన ఫస్ట్ క్వెషన్ అన్నమాట. నేను కామెంట్ చేశాను. ఇంకా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్రియేట్ ఏ ప్రోగ్రామ్ దట్ టేక్స్ స్ట్రింగ్స్ ఫ్రమ్ ద యూజర్. ఓకే. ఒక స్ట్రింగ్ అనేది యూజర్ నుండి తీసుకుంటదన్నమాట. సెకండ్ క్వెషన్, ఎప్పుడైతే మన యూజర్ నుండి తీసుకుంటున్నామో అప్పుడు ఇన్పుట్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్, అండ్ ప్రింట్స్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ దట్ స్ట్రింగ్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఒక స్ట్రింగ్‌లో ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ అడుగుతున్నాడు. అంటే ఇది అడుగుతున్నాడు. ఓకే. ఇక్కడ కాబట్టి మనం సింపుల్‌గా ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇండెక్సింగ్ యూజ్ చేయాలి. ఎందుకు? ఇక్కడ మనం స్పెసిఫిక్‌గా ఒక స్ట్రింగ్‌లో ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ కావాలని అడుగుతున్నాడు. ఎన్నో పొజిషన్‌లో క్యారెక్టర్స్? ఫస్ట్ పొజిషన్‌లో క్యారెక్టర్ అండ్ లాస్ట్ పొజిషన్‌లో క్యారెక్టర్. ఇక్కడ కాబట్టి మనం చెప్పేస్తాం. ఇన్ కేస్ మనకి ఇన్పుట్‌లో ఏమి ఇస్తున్నామో, ఇన్ కేస్ యూజర్ ఎంటర్ చేస్తున్నారు కదా! ఇది ఇన్‌బిల్ట్‌గా ఎవరో ఇచ్చారు మనకి. బయట నుండి యూజర్ ఎవరో ఇచ్చారు. అది మనకి ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్సో తెలీదు. ఓకే. అలాంటప్పుడు మనం ఫస్ట్ లెటర్‌ని ఎలా యాక్సెస్ చేస్తాం? ఫస్ట్ లెటర్‌ది ఎలాగో తెలుసు. ఎలాగా? ఇండెక్సింగ్ 0, 1, 2, 3 ఎప్పుడైనా సరే లాస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ అడిగినప్పుడు మాత్రం
ఖచ్చితంగా నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా వేసుకోండి. -2, -3, -4. ఓకే. ఇప్పుడు మనకి ఫస్ట్ క్యారెక్టర్ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్‌లో ఎంత మనకి ఏది ఎలా ఉన్నా ఫస్ట్ ఇండెక్సింగ్‌లో ఏ ఆఫ్ 0లో ఫస్ట్ క్యారెక్టరే ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం ఇండెక్సింగ్ యూజ్ చేయాలి. సెకండ్. ఓకే. క్వెషన్ ప్రకారం ఏంటంటే మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ కావాలి అన్నాడు. ఫస్ట్ క్యారెక్టర్ మనం ఎలా చూసుకుంటాం? పాజిటివ్ రాదారండి. పాజిటివ్ ఇండెక్సింగ్ ద్వారా మనకు వస్తే ఫస్ట్ క్యారెక్టర్ తెలుసుకోవాలంటే ఫస్ట్ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఎంత? 0. కాబట్టి ఆ వేరియబుల్ అండ్ స్టార్టింగ్ ఇది ఫస్ట్ క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఎలా తెలుస్తుంది? స్టార్టింగ్ పాజిటివ్ ఇండెక్సింగ్‌లో స్టార్టింగ్ క్యారెక్టర్ కావాలంటే నాకు 0th పొజిషన్‌లో ఏముందో అదే మన యొక్క స్టార్టింగ్ క్యారెక్టర్. లాస్ట్‌ది కావాలనుకోండి. లాస్ట్‌ది కావాలంటే ఎలా చెప్పాను? ఇప్పుడు మనకు తెలుసు ఆ స్ట్రింగ్ ఏంటో. తెలిసినప్పుడు మనం ఈజీగా 5 అయితే ఇన్‌కేస్ లాస్ట్ లెటర్ 5 అయితే ఇండెక్సింగ్ 3తో ఎండ్ అయిందనుకోండి. ఏ ఆఫ్ 3 అని రాసుకుంటాను సింపుల్‌గా. నెగెటివ్ ఇండెక్సింగ్ చూడండి. నెగెటివ్ ఇండెక్సింగ్‌లో లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే మన ఇండెక్సింగ్ లాస్ట్ క్యారెక్టర్ ఎంత? నెగెటివ్ ఇండెక్సింగ్ ద్వారా -1 ఎంత? -1. వేరియబుల్ ఆఫ్ -1 చేస్తే ఏమొస్తది మనకి? లాస్ట్ క్యారెక్టర్. ఇది మారవు. ఓకే. ఇన్ కేస్ ఒక స్ట్రింగ్‌లో ఫస్ట్ క్యారెక్టర్ కావాలన్నప్పుడు వేరియబుల్ ఆఫ్ 0th పొజిషన్‌లో ఎప్పుడు ఫస్ట్ క్యారెక్టరే ఉంటుంది. వేరియబుల్ ఆఫ్ -1 -1లో ఎప్పుడు లాస్ట్ క్యారెక్టరే ఉంటుంది. ఇది మాత్రం ఫిక్స్. ఓకే. ఇన్ కేస్ లాస్ట్ అంటే సెకండ్ క్యారెక్టర్ కావాలన్నప్పుడు ఏం చేస్తాం? వి ఆఫ్ -2. ఓకే. ఇదే లాజిక్ అంటారనమాట. ఎక్కడ దేన్ని ఎలా యూజ్ చేస్తున్నాం? ఓకే. దేన్ని ఎక్కడ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇది మీ బుర్రకి పదును పెడితే గాని తెలీదనమాట. ఓకే. ఇప్పుడు నేను చెప్తున్నాను. ప్రాపర్‌గా మీకు స్టెప్ బై స్టెప్ లాజిక్ ఎలా ఫార్మ్ చేయాలో నేను చెప్తున్నాను. ఓకే. మీరెప్పుడైనా ఎక్కడైనా బయట క్వెషన్స్ చూస్తున్నప్పుడు మీకు మీరు ఓన్‌గా ట్రై చేయండి. ఓకే. ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ క్యారెక్టర్ కావాలన్నప్పుడు ఏం చేస్తాం? వేరియబుల్ ఆ వేరియబుల్ ఏ నేమ్ అయితే ఆ వేరియబుల్ అంటే స్ట్రింగ్ ఎందులో స్టోర్ అయిందో ఆ స్ట్రింగ్ యొక్క వేరియబుల్ దాని యొక్క పొజిషన్ స్టార్టింగ్ క్యారెక్టర్ కావాలన్నప్పుడు దాని యొక్క పొజిషన్ 0నే. అది గుడ్డిగా నమ్మండి. ఓకే. మనకి పాజిటివ్ ఇండెక్సింగ్ 0 నుండి మొదలవుతుంది. నెగెటివ్ ఇండెక్సింగ్ -1 నుండి మొదలవుతుంది. ఎప్పుడైతే మనకి లాస్ట్ క్యారెక్టర్ నుండి కావాలంటున్నామో అప్పుడు వేరియబుల్ -1. లాస్ట్ క్యారెక్టర్‌లో మనం ఎప్పుడైనా సరే -1 అనేది ఇండెక్సింగ్. నెగెటివ్ ఇండెక్సింగ్. ఓకే. ఇది మన యొక్క సెకండ్. ఇంకా ఏమన్నాడు? దిస్ టాస్క్ ఓకే. ఇది మనం రాద్దాం. లయానికి. ఓకే. ఇది పెట్టుకున్నాం. ఇదొక స్ట్రింగ్. దాన్ని రీడ్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో స్టార్టింగ్ క్యారెక్టర్ కావాలి. స్ట్రింగ్ అసలు మనకి ఏ వేరియబుల్‌లో ఉంది? ఏ అనే వేరియబుల్‌లో ఉంది. ఆ వేరియబుల్‌లో స్టార్టింగ్ క్యారెక్టర్ కావాలంటే ఎంత? 0. నెక్స్ట్ లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే -1. ప్రింట్ బి, సి. టీ, జీ. ఓకే. ఫస్ట్ క్యారెక్టర్ టీ, లాస్ట్ క్యారెక్టర్ జీ. వచ్చింది కదా! నేను ఇక్కడ పక్కన రాస్తున్నాను. మీరు కావాలంటే డిఫరెంట్ లైన్స్‌లో రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ హైడింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి మంచి గమ్మత్తుగా ఉంటదన్నమాట. కొంచెం ముందుకెళ్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ టేక్స్ ఏ యూజర్స్ ఇన్పుట్స్ ఫర్ ఏ పాస్వర్డ్. ఓకే. యూజర్ నుండి ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాడు. ఓకే. ఇన్పుట్ ఎలా తీసుకుంటాం? ఇన్పుట్ ఆఫ్ స్ట్రింగ్సే మాక్సిమం తీసుకుంటుంది. ఓకే. అండ్ డిస్ప్లే ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్స్. ఓకే. ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్స్‌ని తీసుకోమంటున్నారు. ఫస్ట్ క్యారెక్టర్‌ని ఎలా తీసుకుంటాం? ఏ ఆఫ్ 0 అని. లాస్ట్ క్యారెక్టర్‌ని ఎలా తీసుకుంటాం? ఏ ఆఫ్ -1 అని. ఓకే. తీసుకున్నాం. ఇంకా ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్. మాస్కింగ్ ది మిడిల్ క్యారెక్టర్స్ విత్ ఆస్ట్రిక్. ఆస్ట్రిక్ అంటే ఏంటంటే స్టార్ అనమాట. ఈ మిడిల్ క్యారెక్టర్స్‌ని అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ కాకుండా మిగతా క్యారెక్టర్స్‌ని స్టార్‌తో నింపాలి అంటున్నాడు. ఓకే.
ఓకే. ఇదండి మనం కనిపెట్టాల్సింది. ఇప్పుడు మనం బుర్రకు పదును పెట్టాలి. ఇందాక వర్క్ చేసింది చిన్న చిన్నవి. ఇది యాక్చువల్ ప్రోగ్రామ్. మనం చాలా వాటిలో చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా మనం ఏదైనా వెబ్‌సైట్‌లో వెళ్ళినప్పుడు ఫోన్ నంబర్ చెక్ చేయండి ఎప్పుడైనా. స్టార్టింగ్ లెటర్, లాస్ట్ నంబర్ తప్ప మనకి స్టార్టింగ్ నంబర్, లాస్ట్ నంబర్ తప్ప మిగతాయి మధ్యలో కనపడవు. కొన్నిసార్లు ఏటీఎం కూడా స్టార్టింగ్ లెటర్, లాస్ట్ లెటర్ కాకుండా మిగతాయి మధ్యలో ఏం కనపడవు. అలాగే పాస్‌వర్డ్ హైడింగ్ అనేది దీని ద్వారా చేస్తారన్నమాట. ఈ ప్రోగ్రామే రాస్తారు. అక్కడ స్పెషల్ ఏమి ఉండదు. ఓకే. యూజర్ నేను ఇన్‌పుట్ తీసుకుంటారు. ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ చూపిస్తారు. మిగతా మధ్యలో అన్నీ హైడ్ చేస్తారన్నమాట. ఓకే. ఇప్పుడు మన లాజిక్ ప్రకారం ఇన్‌పుట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ @123 అనుకుందాం. ఓకే. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏంటి? డిజైర్డ్ అవుట్‌పుట్ ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ కనబడాలి. ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ కనబడాలి. మధ్యలో మొత్తం స్టార్‌లు కావాలి. స్టార్‌లు ఎన్ని పడితే అన్ని కాదండోయ్! ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నీయే అన్నాడు వాడు. ఓకే. ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ కావాలి. మధ్యలో ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నే మనకి స్టార్స్ రావాలి. అంటే ఎన్ని ఉన్నాయి మనకి? ఫస్ట్, లాస్ట్ కాకుండా 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. కాబట్టి 7 స్టార్స్ రావాలి. ఓకే. ఇది మనకి డిజైర్డ్ అవుట్‌పుట్. ఇది మనం అనుకున్న శాంపుల్ ఇన్‌పుట్. ఓకే. చూద్దాం. ఫస్ట్ మనం ఎలా ఫస్ట్ ఇండెక్సింగ్ తీసుకుంటాం? ఇన్‌పుట్‌లో మనకి అనుకుందాం. ఇందాటిదే తీసుకుందాం. యాపిల్ @123 అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే. ఫస్ట్ ఇందులో స్టార్టింగ్ ఇన్‌పుట్‌లో స్టార్టింగ్ క్యారెక్టర్ తీసుకుందాం. A0 ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసింది. అందులో ఏముంది? A ఉంది. నెక్స్ట్ లాస్ట్ క్యారెక్టర్ కావాలి. లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే మనం ఎలా తీసుకోవాలి? -1 ద్వారా తీసుకోవాలి. ఓకే. దీంట్లో మనకి 3 ఉంది వచ్చేసింది. మన యొక్క స్ట్రింగ్‌లో పెట్టామండోయ్! ఇంటీజర్ కాదు. ఓకే. ఓకే. ఫస్ట్ అండ్ లాస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం మిగతా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మిగిలినవి మధ్యలో? అన్ని క్యారెక్టర్స్ సంబంధించిన మనకి స్టార్‌లు కావాలి. ఓకే. ఇక్కడ మనకి 2 కాన్సెప్ట్స్ మనకు కవర్ అవుతాయి. ఓకే. ఫస్ట్ కాన్సెప్ట్ మనకు ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ తెలియాలి. స్ట్రింగ్ యొక్క లెంత్ తెలిస్తేనే కదా మనం ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలని తెలిసేది. ఏంటంటే నేను రఫ్‌గా రాసేసాను. మనం మామూలుగా ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఒక స్ట్రింగ్‌లో మనం ఎలా తెలుస్తుంది? లెన్ ఆఫ్ యెస్. లెన్ ఆఫ్ అనే యొక్క బిల్ట్ ఇన్ ఫంక్షన్ ద్వారా తెలుస్తుంది. లెన్ ఆఫ్ ఏ. ఓకే. లెన్ ఆఫ్ ఏ అన్నాం. లెన్ ఆఫ్ ఏలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. ఓకే. ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏమొస్తది? 9 వస్తుంది. ఓకే. బట్ మనం 9 కాదు కదా మనం ప్రింట్ చేయాల్సింది. 7 కదా ప్రింట్ చేయాలి. అన్నీ 1, 2, 3, 4, 5, 6, 7 7 స్టార్సే కదా ప్రింట్ చేయాలి. బట్ ఎలాగా? హ్మ్. ఆలోచించండి. ఒక్క 2 మినిట్స్. మీరు కరెక్ట్‌గా గెస్ చేస్తే మీరు మాక్సిమం మీరు ప్రోగ్రామింగ్‌లో టాప్ అయిపోతారు. లేని వాళ్ళు కాదని నేను చెప్పలేను. బట్ అవుతారు. టైం పడతది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ సాల్వ్ చేయడం వల్ల అవుతారనమాట. ఓకే. మీరు గెస్ చేసినట్టే అయితే ఆలోచించండి. ఇన్ కేస్ మనం ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ చేసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఎన్ని క్యారెక్టర్ మనకి అవసరం లేదు ఇక్కడ? 2 క్యారెక్టర్స్ అవసరం లేదు. ఓకే. ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ చేసేస్తున్నాం. కాబట్టి మనకి ఇక్కడ 2 అవసరం లేదు. 2 అవసరం లేనప్పుడు ఏం చేస్తాం మనం? ఈ 2 క్యారెక్టర్స్‌ని మనం తీసేయాలన్నమాట. ఓకే. డీలో మనకేముంది? నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంది. మనం ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ మనం ప్రింట్ చేస్తున్నప్పుడు మనకి ఈ 2 యొక్క లెంత్ మనం తీసేయాలి కదా! ఓకే. మనం ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ మనం ప్రింట్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనకి ఆ 2 అవసరం లేదు కదా! సో, -2. ఎందుకు -2 మనం? ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ మనం ప్రింట్ చేస్తున్నాం. అవుట్‌పుట్ ద్వారా మనకేం తెలియాలి మనకి? ఏ స్టార్, 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 స్టార్ 7 టైమ్స్ లాస్ట్‌లో 3. ఫస్ట్‌ది, లాస్ట్‌ది ఎలాగో ప్రింట్ చేస్తున్నాం కదా! అలాంటప్పుడు వీటితో మనకి సంబంధం లేదు. మధ్యలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి?
ఈ ఫస్ట్‌ది, లాస్ట్‌ది కాకుండా మిగతాలో మధ్యలో ఎన్నైతే మనకి క్యారెక్టర్స్ మిగిలున్నాయో వాటి యొక్క లెంగ్త్‌ని బట్టి మనకు స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే. ఫస్ట్, లాస్ట్ మనం తీసేస్తున్నాం కాబట్టి ఇంక మిగిలినవి మధ్యలో ఈ 7 క్యారెక్టర్స్. మనకిప్పుడు మనకి 7 వస్తది. 9 - 2 7. ఓకే. ఇప్పుడు మనకి స్ట్రింగ్ కాన్కాటినేషన్ హెల్ప్ అవుతుంది. కాన్కాటినేషన్ ద్వారా ఏం చేయాలి? ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలి. ఓకే. అలాగే ఇంకోటి ఏం చేయాలి? స్టార్స్‌ని ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి మనం? మధ్యలో ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి? 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 7 అని మనకి ఎందులో తెలిసింది? ఈ అనే వేరియబుల్‌లో ఉందన్నమాట. ఈ అనే వేరియబుల్‌ని చేస్తాం. ఇక్కడ స్ట్రింగ్ రిపిటేషన్ జరుగుతుందన్నమాట. ప్లస్ లాస్ట్ క్యారెక్టర్. లాస్ట్ క్యారెక్టర్ ఎందులో ఉంది మనకి? సి అనే వేరియబుల్‌లో ఉంది. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇది రిజల్ట్ ఇది యాక్చువల్లీ. ఓకే. బి అనే వేరియబుల్‌లో ఏముంది మనకి? ఫస్ట్ క్యారెక్టర్ ఉంది. సి అనే వేరియబుల్‌లో ఏముంది? లాస్ట్ క్యారెక్టర్ ఉంది. ఈ స్టార్ ఇంటూ ఈ అని ఎందుకు రాశాను నేను? ఈ మధ్యలో ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ కాకుండా మధ్యలో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ రావాలని చెప్పేసి మనం అడిగాం. అప్పుడు ఏం చేస్తామంటే స్టార్‌ని ఒక స్ట్రింగ్‌లో పెట్టుకొని ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ మధ్యలో ఉన్నాయి? ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ అంటే ఎంత మనకి 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 7 ఎలా వచ్చింది మనకి? ఒరిజినల్ లెంత్ ఒక స్ట్రింగ్ యొక్క ఒరిజినల్ లెంత్ కనుక్కున్నాం. దానికి ఒరిజినల్ లెంత్ 9. బట్ మనం ఇనిషియల్‌గా ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ ఎలాగో మనం ప్రింట్ చేస్తున్నాం. సో, అవి వాటిని కౌంట్ చేయాల్సిన పని లేదు. -2 7. ఓకే. ప్రింట్ ఎఫ్. ఇది. ఇది మనం కోడింగ్ ద్వారా చేస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఓకే. ఫస్ట్ మనం అనుకున్న అవుట్‌పుట్‌కే రాద్దాం. యాపిల్ @123. ఫస్ట్ ఇన్పుట్ రీడ్ చేసుకుందాం. ఇన్పుట్ ఆఫ్. సెకండ్ ఏం చేసాం? ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకోవాలి. A0. లాస్ట్ క్యారెక్టర్ ఎలా తెలుసుకుంటాం? A(-1). నెక్స్ట్ ఫస్ట్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ కాకుండా మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు తెలియాలన్నమాట. సో ఫస్ట్ మనం లెంత్ కనుక్కుంటాం. స్ట్రింగ్ యొక్క లెంత్. లెన్ ఆఫ్ ఏ. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మిస్ అవ్వాలి ఇక్కడ? ఇక్కడ మనకి 2 క్యారెక్టర్స్ అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ ఎలాగో ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనం వాటిని దాన్ని రిమూవ్ చేసి మిగతా లెంత్‌లో నుండి ఈ -2ని రిమూవ్ చేస్తున్నాం. ఓకే. ఒరిజినల్ లెంత్ ఎంత మనకి 9. అందులో నుండి -2 స్టార్టింగ్ లెటర్, లాస్ట్ లెటర్ తీసేస్తున్నాం కాబట్టి -2 చేసిన. అర్థమైందా ఈ లైన్? ఇది రిజల్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం? స్టార్టింగ్ క్యారెక్టర్ మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకే. మధ్యలో మనకి స్టార్స్ కావాలి. స్టార్స్ కావాలంటే ఏం చేయాలి మనం? స్టార్స్ కావాలంటే ఎనీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫస్ట్ స్టార్ స్ట్రింగ్ తీసుకుందాం. ఎన్ని టైమ్స్ కావాలి మనకి? మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని. అది ఎందులో స్టోర్ అయింది? డీలో స్టోర్ అయింది. ప్లస్ లాస్ట్ క్యారెక్టర్ ఎందులో స్టోర్ అయింది? సిలో స్టోర్ అయింది. ప్రింట్ రిజల్ట్. సి ఇప్పుడు ఇవి 7 ఉండాలి మనకి. 3 6 7. ఓకే. ఇప్పుడు నేను ఈ పాస్వర్డ్ చేంజ్ చేశాను అనుకోండి. నాకు సేమ్ అవుట్‌పుట్ రావాలి. సేమ్ అంటే మధ్యలో 7 స్టార్స్ కాదు. మధ్యలో ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే అన్ని నంబర్ ఆఫ్ స్టార్సే రావాలి. ఫస్ట్ అనుకుందాం. ఇది నా ఇనిషియల్ ఇన్పుట్. ఇందులో ఆర్ ప్రింట్ అవ్వాలి, ఈ ప్రింట్ అవ్వాలి. మధ్యలో స్టార్స్ రావాలి. ఎన్ని స్టార్స్ రావాలి? ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 స్టార్స్ రావాలి. అది కాకుండా స్టార్టింగ్ లెటర్, లాస్ట్ లెటర్ రావాలన్నమాట. ఓకే. మరి మధ్యలో స్టార్స్ 11 వచ్చాయో చూస్తామా? 3 6 9 10 11. ఓకే.
నేను ఇన్పుట్ ఎప్పుడు చేంజ్ చేసినా సరే దానికి అకార్డింగ్‌గా మనకి అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. ఇక్కడ మన మోటివ్ ఏంటి? స్టార్టింగ్ లెటర్ రావాలి, లాస్ట్ లెటర్ రావాలి. దాంతో పాటు మధ్యలో ఎన్ని నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని నంబర్ ఆఫ్ స్టార్స్ రావాలన్నమాట. ఇది మన ఒరిజినల్ అవుట్‌పుట్. ఇలాగే రావాలి. ఇప్పుడు నేను 2 లెటర్స్ రాసాననుకోండి. ఫస్ట్, లాస్ట్ ఇచ్చేస్తుంది. మధ్యలో మన నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ లేవు. ఇప్పుడు నేను యాక్స్ అని రాసాననుకోండి. ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ స్టార్స్ మధ్యలో ఎన్ని రావాలి? ఒకటే వస్తుంది. ఫస్ట్, లాస్ట్ క్యారెక్టర్స్ ఓకే. మధ్యలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నీ. ఇంక ఇన్ కేస్ ఒకటి పెంచాను, స్పేస్ పెట్టాను నేను. అప్పుడు మధ్యలో 2 స్టార్స్ వస్తాయి. లేదు, ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ నేను ఇంకో 2 క్యారెక్టర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి 3 స్టార్స్ రావాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్స్ రావాలి. ఓకే. నేను ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే మనకు కావాల్సిన ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ తగ్గట్టు వస్తుందా లేదా? ఇప్పుడు మనకు పర్టిక్యులర్ ఇచ్చారు. ఆ పర్టిక్యులర్ దానికి అవ్వాలంటే అవ్వదు కదా! ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాస్వర్డ్స్ పెట్టుకుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాస్వర్డ్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట. బట్ మనకి ఫార్మాట్ ఏంటి? స్టార్టింగ్ లెటర్ రావాలి, లాస్ట్ లెటర్ రావాలి, మధ్యలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని స్టార్స్ రావాలి. ఇది మన అవుట్‌పుట్. ఓకే. అర్థమైంది కదా! ఇది ప్రెజెంట్ ఈరోజు యొక్క సెషను. మీకు అర్థమైతే హ్యాపీ. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. నేను క్లారిటీగానే చెప్పాను నేననుకుంటున్నాను. మీకు ఇన్‌కేస్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్ ఉంది. అక్కడ నాకు పింగ్ చేస్తే నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాననమాట. ఓకే. యాహ్! థాంక్ యూ గైస్. బాయ్.